మంచి వాతావరణానికి దారితీయదు. ఇక సందర్భం దొరికినప్పుడల్లా భారత్పై అక్కసు వెళ్ళగక్కే, బురద చిమ్మే, విషం చిమ్మే పాకిస్తాన్ మరోసారి, అంటే భారత్ మీద ఎప్పుడు అలవాటే వాళ్ళకి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, అక్కడున్న పాకిస్తాన్ లో ఉంటున్న హిందువుల మీద కూడా చాలా దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ. ఆయన అన్నది ఏంటంటే, పాకిస్తాన్లో హిందువులు 3 to 4% ఉన్నారు, వాళ్ళందరినీ మా ముస్లింలు మోయాల్సి వస్తుంది అని చెప్పేసి వ్యాఖ్యానిస్తే వెంటనే ఇండియా నుంచి కూడా రియాక్షన్స్ వస్తాయి. జావేద్ అఖ్తర్ ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ ఏం మాట్లాడినా కూడా వెంటనే కౌంటర్ ఇస్తూ ఉంటారు. జావేద్ అఖ్తర్ రియాక్ట్ అయ్యారు. అంటే అక్కడ 3 to 4% ఉన్నారు. మరి ఇక్కడ మనం మత సామరస్యంతో 17% పైన ఉన్నారు కదా ముస్లిమ్స్. అలాంటి వివక్ష ఎప్పుడు చూపించలే. అంటే పాకిస్తాన్ తీరుని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే విశ్వవేదిక పైన పాకిస్తాన్ కపట నాటకం అనేది బట్టబయలైంది. ప్రతిసారి అంతర్జాతీయ వేదికలపై ప్రజాస్వామ్యం ఉంది, మానవ హక్కులు అంటూ ఈ నకిలీ ప్రగల్భాలు, నకిలీ ప్రకటనలు చేసే పాక్ వక్రబుద్ధి మరోసారి బయటపడిపోయింది. ఈసారి ఏంటి, డైరెక్ట్గా పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేదికలో మైకు ముందర నిలబడి ఈ ప్రకటన చేసింది ఎవడో సాదాసీదా వ్యక్తి కాదు, పాకిస్తాన్కి చెందిన 14వ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ. ఒక ప్రెసిడెంట్ ఈ విధంగా మాట్లాడతారండి? ఒక దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఏం సిగ్నల్ పంపిస్తున్నాడు ప్రపంచానికి? ఏమి నీ దౌత్య నీతి? ఇది రియల్లీ ఎంతగా అక్కసు వెళ్ళగొక్కుతున్నారంటే ఈ మధ్య నీ ధోరణి ఎక్కువైపోయింది. రోజుకొకడు భారత పేపర్ ఆడటమే, మీకు దిక్కు దివానం లేదు. ఎంతసేపు భారత్ను బూజిగా చూపించడం, భారత పేపర్ ఆడటమే. చేసిన కామెంట్ మనం చూస్తే, హిందూ మైనార్టీల ప్రస్తావన తెస్తూ పాకిస్తాన్లోనే కేవలం 3 నుంచి 4% మాత్రం హిందువులను తాము భరిస్తున్నాము, వారికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చామని చెప్తుంటూ మాట్లాడాడు. అలాగే అఖండ భారత్ ఆలోచనలు ప్రస్తావిస్తూ భారత్ కంటే పాకిస్తాన్లో నివసించడానికి హిందువులు ఇష్టపడతారంటూ ఒక అసత్య ప్రచారాన్ని కూడా తెరలేపాడు. ఆయన కామెంట్ ఏంటి, 3 నుంచి 4% మాత్రమే ఉన్న హిందువులను తాము భరిస్తున్నామా, వాడికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చామా? అంటే మీరు భరిస్తున్నావు అని నీ ఇంటెన్షన్ నువ్వు బయట పెట్టావంటే మిగతా వాళ్ళు ఎట్లా చూస్తారండి హిందువుల్ని? అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువుల్ని మిగతా మీ దేశంలో ఉన్న మిగతా వ్యక్తులు ఎట్లా చూస్తారు? ఒక అధ్యక్షుడు భరిస్తున్నాము అని అంటే దాని ఇంపాక్ట్ ఎంతవరకు పడుతుంది? అంటే ఏమి సంకేతం ఇవ్వదలుచుకున్నారు? ఏంటి మీ మెంటాలిటీ? ఏమి అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా దీన్ని భారత్ అయితే అంత ఈజీగా వదలదు. కానీ అందరికంటే ముందు ప్రముఖ రైటరు, నటుడు జావేద్ అఖ్తర్ రెస్పాండ్ అవటానికి ఫస్ట్ జావేద్ అఖ్తర్కి మనం సెల్యూట్ చేయాలి. ఆయన చాలా గట్టి మాట అన్నాడు. ఏంటంటే, ఆసిఫ్ అలీ జర్దారీకి సంబంధించి గతంలో ఏదైతే ఆయన పైన విమర్శ ఉందో, మిస్టర్ 10% అనే పాత అవినీతి ముద్రను గుర్తు చేస్తూ గుచ్చాడు మాట. ఒక రకంగా జావేద్ అఖ్తర్ గుచ్చి మాటలకి పాక్ ముసుగు ప్రపంచం ముందు ఎలా తీసిపారేసింది అన్నది ఇప్పుడు ఆయన బయట పెట్టేశాడు. ఏమన్నాడంటే, మిస్టర్ 10% అంది గుర్తు చేస్తూ నువ్వు ఈ విధంగా మాట్లాడతావా, ఇంత ఘోరంగా మాట్లాడతావా అనే రీతిలో ఆయన మాట్లాడాడు. రెండోది, జర్దారీ నోటి నుంచి ఆ పదాలు టాలరేట్, భరిస్తున్నామన్న పదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దౌత్యవేత్తలనే ఒక రకంగా విస్మయానికి గురి చేస్తోంది. దీనికి సంబంధించి ఎప్పుడు కూడా మైండ్ గేమ్లో పాకిస్తాన్ చిత్తు చేయడంలో జావేద్ అఖ్తర్ స్టైలే వేరు. గతంలో కూడా లాహోర్ వేదికగా పాకిస్తాన్ ముందే నిలబడి లాహోర్లో ఒక స్టేజ్ పైన పాకిస్తాన్లో ఉండి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారంటూ ఉతికేసిన చరిత్ర జావేద్ అఖ్తర్కు ఉంది. ఇప్పుడు కూడా అదే శైలి ఎక్స్ ద్వారా ఒక క్షిపణి లాంటి సెటర్ని అయితే ఆయన సంధించారు. జావేద్ అఖ్తర్ రాసిన ఒక పోస్టు మొత్తం పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో భూకంపం సృష్టించింది. జర్దారీ పాత చరిత్రను తవ్వి తీస్తూ ఆయన వేసిన కౌంటర్ మామూలుగా లేదు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోని పెళ్లి చేసుకున్న తర్వాత వెలుగులోకి వచ్చి ప్రస్తుతం ఈ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్న ఈ మిస్టర్ జర్దారీ, మీ దేశంలో 3 నుంచి 4% హిందూ జనాభాను సహిస్తున్నామని మీరు అంటున్నారు. మిస్టర్ జర్దారీ, నాకు పూర్తిగా అర్థమైంది, 10% కంటే తక్కువగా ఉన్న దేనిని మీరు ఎప్పుడూ పట్టించుకోరు కదా అంటూ వ్యంగ్యంగా అతని అవినీతిని కూడా పాయింట్అవుట్ చేస్తూ జావేద్ అఖ్తర్ కొంత ధైర్యంగా ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు పాకిస్తాన్లో పెద్ద చర్చ అయిపోయింది. అంటే ఆసిఫ్ అలీ జర్దారీపై ఉన్న తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టులు, విదేశీ కాంట్రాక్టులు దక్కాలంటే జర్దారీకి 10% కమిషన్ చెల్లాల్సిందే అనేది ఆయన పైన ఉన్న ముద్ర. ఆయన అంతర్జాతీయ మీడియా కూడా మిస్టర్ 10% అని అంటారు. అలాంటిది చివరికి స్విట్జర్లాండ్ బ్యాంకుల
నుంచి లండన్ ప్రాపర్టీల వరకు జర్దారి అవినీతి సామ్రాజ్యం విస్తరించినట్టుగా విచారణలో తేలిన వాతావరణం కూడా మనకి తెలుసు. జనాభా 3% ఉంది కాబట్టి మీకు కమిషన్ రాదు, అందుకే పట్టించుకోరంటూ జావేద్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు పాక్ నాయకత్వానికి అయితే మింగుడు పట్టం లేదు. ఇప్పటికే ఘోరమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎంతసేపు భారత్పై పడి ఆడటం, హిందువులు మేము భరిస్తున్నాం అంటాం అనేది ఎలాంటి సంకేతం? ఒకవేళ అలాగే భారత్ అనుకుంటే మిగతా మైనార్టీల పరిస్థితి ఏంటి? కానీ అలాంటి వాతావరణం భారత్లో లేదు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. భారత్లో అందరూ కూడా సగర్వంగా నివసించే వాతావరణం ఉంది. మాది లౌకిక రాజ్యం, మేము సెక్యులర్. మా మాటకు తగ్గట్టుగానే మా రాజ్యాంగ ప్రవేశకులు మేము ప్రస్తావించినట్టుగానే మేము ఎప్పుడు కూడా అందరితో కలిసే ఉంటాం, కలిసిమెలిసే ఉంటాం. ఎంతసేపు హిందువుల్ని తక్కువ చేయటం, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరగటం, ఇవన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు, ఇంకా చెల్లించుకుంటారనే మాత్రం వాస్తవం. రైట్.